ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టి డబ్బులను ఎక్స్పెక్ట్ చేయాలి, డబ్బులు వచ్చిన తర్వాత పెడతాను అంటే అవ్వదారు అన్నారు. అంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ లో మనం పెడితే ఎలాంటి పెట్టకపోయినా వస్తుందమ్మా, పెట్టకపోయినా వస్తుంది. బట్ రేట్ ఆఫ్ పిండి కొలిది రొట్టి నీ ఎఫర్ట్స్ బట్టి నువ్వు మాన్యువల్గా చేసావు, డిజిటల్ మార్కెటింగ్ ఖర్చు పెట్టుకుంటావు, ఎంతమందికి రీచ్ అవుతావు నువ్వు? ఎక్కువ మంది రీచ్ అవ్వవు. మినిమం ఖర్చులు అంటే కోట్లలో ఖర్చు పెట్టడం అని చెప్పడం మినిమం బేసిక్. ఇప్పుడు ఒక ఇది ఎంప్లాయ్మెంట్ కాదు. చాలా మంది ఏమంటారు అంటే డబ్బులు లేకుండా, అది వాస్తవం కాదు. డబ్బులు లేకుండా ఎట్లా అవుతుంది? కన్వెన్స్ డబ్బులు ఖర్చు పెట్టాలి, విజిటింగ్ కార్డు డబ్బులు ఖర్చు పెట్టాలి, సైట్ విజిట్ డబ్బులు ఖర్చు పెట్టాలి. కొన్ని కంపెనీలు ఇస్తే కొన్ని కంపెనీలు ఇవ్వు. ఇక్కడ ఏంటంటే డబ్బులు అంటే నేను కోట్లు లక్ష అంటది ఫ్యూ అమౌంట్. ఇప్పుడు బిజినెస్ అనేటప్పుడు పెట్టుబడి లేకుండా బిజినెస్ ఎట్లా? యూఆర్ నాట్ డూయింగ్ ఎంప్లాయ్మెంట్. ఇదేంటి ఎంప్లాయ్మెంట్లో నువ్వు నెలంతా కడితే 20,000 30,000 40,000 ఇస్తాడు. ఇక్కడ ఒక డీల్ చేస్తే 2 లక్షలు వస్తుంది. ఇది ఎంప్లాయ్మెంట్ కాదు కదా. ఎంప్లాయ్మెంట్ నువ్వు ఎంత కష్టపడినట్టు 120% కూడా నీ శాలరీ ఉంటుంది, ఎక్కువ ఇవ్వడు. సంవత్సరం మొత్తం ఇంకో 500 1000 రూపాయలు పడేస్తాడు. బట్ యూఆర్ ఆల్వేస్ అండర్ ప్రెషర్, యూఆర్ ఆల్వేస్ అండర్ సర్కమ్స్టెన్స్. ఎట్లా అంటే ఓపెన్ పొద్దున్న 9కి వెళ్తే రాత్రి 6 7 8 కొంతమంది 9 దాకా కూడా చేస్తారు. ఇచ్చే అదే కష్టం ఇక్కడ నువ్వు రియల్ ఎస్టేట్ 4-5 గంటలు కష్టపడితే పార్ట్ టైము 2 నుండి 5 లక్షలు, ఫుల్ టైం 10 నుండి 12 గంటలు చేస్తే 8 to 10 lakhs. దానికి ప్రణాళిక చెప్తాం. మీరు సపోజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రైనింగ్ తీసుకున్నట్టు తెలుసుకుని ఫోన్ చేస్తే చెప్తాము. మన దగ్గర మీ కెపాసిటీ, మీ అఫోర్డబిలిటీ, మీ టైం స్పెండింగ్ దాన్ని బట్టి మేము డిజైన్ ఇస్తాం. అట్లా చాలా మంది అంటే మరి ట్రైనింగ్ అయిపోయి మా పరిస్థితి ఏంటి, మేమే ఫ్రీలాన్సర్గా మంచి కార్పొరేట్ కంపెనీలో పెట్టిచ్చేస్తాం. వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అయ్యి డే ఇవాళ అయిపోతే నెక్స్ట్ డే జాయిన్ అవుతారు. ఇప్పుడు 100,000 మందికి పెట్టాం మేము అట్లా. సో అంటే వాళ్ళకి మన దగ్గర ట్రైన్ అయిన సీనియర్ లీడర్స్ దగ్గర పెడతాము. వాళ్ళు ట్రైన్ అయ్యి వాళ్ళతో పాటు బిజినెస్ చేసుకుంటారు. ఫస్ట్ 3 నెలలు 6 నెలలు అర్థం చేసుకుని చేస్తారు, తర్వాత బిజినెస్ స్టార్ట్ అవుతుంది హ్యాపీగా. ఈ బయట ఫ్రీ ట్రైనింగ్ అంటారు. ఫ్రీ ట్రైనింగ్ అంటే వాళ్ళ ప్రొడక్ట్ గురించి చెప్తారండి, ఇంకేం ఫ్రీ ట్రైనింగ్ ఏం చెప్పరు. ఇప్పుడు నేను ఎంత చెప్పిన 10-15 టాపిక్స్, రోల్ ప్లే, కేస్ స్టడీ, అసైన్మెంట్, ప్రాక్టికల్. ఒక కస్టమర్ ముఖ్యంగా ఎక్కడ ఫీల్ అవుతుంది, కస్టమర్ని ఎలాగా రిసీవ్ చేసుకోవాలి, హాస్పిటాలిటీ ఎలాగ ఇవ్వాలి, సైట్ విజిట్లో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, నెగోషియేషన్లో ఏం మాట్లాడకూడదు, నెగోషియేషన్ వెళ్ళి ఎలా తయారవ్వాలి, ఓనర్ మెంటాలిటీ వేరు, కస్టమర్. ఇప్పుడు నెగోషియేషన్ అంటారు. ఇప్పుడు ఒక సెల్లర్ ఏంటి నాకు 1.2 crores కావాలంట ఒక ఫ్లాట్కి, బయర్ బడ్జెట్ 75 lakhs, డీల్ అవుతుందా? అంత డిఫరెన్స్ ఉంటే. సో మేము ఆ ట్రైనింగ్లో ఆ డీల్ ఎలా చేయాలి క్లోజ్ అవుతుంది. ఎన్నో కేసులు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాం. ఆ 75 లక్షలని ఈ 1.2 crores ఎలా కన్విన్స్ చేయాలి? సెల్లర్ ఎప్పుడు ఇక్కడ ఉంటాడు, బయ్యర్ ఎప్పుడు ఇక్కడ ఉంటాడు, మధ్యలో గ్యాప్ ఉంటుంది. మనం ఏజెంట్ తాలూకా పర్సన్ యూ షుడ్ లాబీ, పొలిటికల్ లాబింగ్ అంటే. అట్లనే రియల్ ఎస్టేట్లో కూడా లాబింగ్ అంటే మీకు చెప్పేది మీకు చెప్పాలా, ఆయన చెప్పేది ఆయనకి చెప్పాలా, ఇద్దరిని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడమే మన కెపాసిటీ. లేకపోతే నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలమ్మా? డబ్బులు ఇవ్వక్కర్లే కదా. అట్లానే చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ రాగానే తిట్టుకుంటారు. నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఏంటంటే జనరల్గా సండే మార్నింగ్స్ వస్తుంటారు ఇంటికి, ఎందుకంటే అందరూ ఉంటారు ఒక దగ్గర. లేకపోతే భర్తకు చూపిస్తే భార్య ఒప్పుకోదు, భార్య చూపిస్తే భర్త, ఇద్దరు పిల్లలు ఒప్పుకోరు, అత్తమ్మ ఒప్పుకోరు, ఏవో ఉంటాయి. అయితే మనం రాగానే తిట్టుకుంటాం, పొద్దుట వచ్చేటట్టు టిఫిన్ చేయడానికని. ఓకే, సో దాన్ని బట్టి నేనేమంటే వాళ్ళు ఒక ఏజెంట్ వచ్చి మీతో 1 కోటి రూపాయలు ప్రాపర్టీ కొనిపించాడు అనుకోండి, 10 సంవత్సరాల తర్వాత 5 కోట్లు అవుతుంది. ఆయనకి ఇచ్చేదంతా 1-2 lakhs ఇస్తే ఒకసారి ఇస్తారుగా. సో మంచిదే చెడ్డ మంచిది, దేవుడి రూపంలో వస్తుంది, దేవుడే పంపించాడు ఆయన్ని. మీకు డబ్బులు 1 కోటి రూపాయలు 5 కోట్లు అవుతుందా? అవుతుంది. 4 కోట్లు 5 కోట్లు అయితే వాళ్ళు ఇచ్చేది 1 లక్ష 2 లక్షలు ప్రాఫిట్. సో దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. మీ ఉద్దేశంలో మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి, మనం ఫ్లాట్ కొనుక్కోవడం మంచిదా లేకపోతే డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? అదేనా, రెండూ కరెక్టే. బట్ డెఫినెట్గా నేను సింగిల్ పాయింట్లో చెప్పాలంటే రియల్ ఎస్టేట్లో అప్రిషియేషన్ ఎక్కడ ఉండదు. ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు బీ ఎ లీగల్లీ క్లియర్ ప్రాపర్టీ, గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్, బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చూడండి, డాక్యుమెంటేషన్ చూడండి, కస్టమర్స్ ఒపీనియన్ చూడండి, పాస్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ప్లేన్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఫ్రీ లాంచ్లో అయితే కొనొద్దు, FTL బఫర్ జోన్లో ఉంటే కొనొద్దు. రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే డెఫినెట్గా అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఎనీ అదర్ థింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మీరు చెప్పారు, మీ బిజినెస్లో విజువాలిటీ కనిపించాలి మనం చెప్పేది అన్నట్టు. ఇప్పుడు మాకు కూడా చాలా చక్కగా వివరించారు మా డౌట్స్ అన్నిటికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.